అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎస్ శివశంకర్ గారు, అదానీ 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంటే గూగుల్ని ముందు పెట్టి అదానీని వెనక్కి నెట్టి ఎందుకు ఏపీ ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు అలా మోసం చేశారు? నమస్తే సార్, ఈశ్వర్ గారు మీకు, అదేవిధంగా పెద్దల ప్రసాద్ గారికి, సాక్షి వీక్షకులకి. ఇక్కడ క్లియర్గా ఒకటి అర్థమవుతుందండి. డేటా సెంటర్ అనేటువంటిది కానీ గతంలో హైటెక్ సిటీ కానీ ఈయన ఇన్నోవేట్ చేసి ఈయనే కనుక్కున్నాడు, ఈయనే మొబైల్ కనుక్కున్నాడు అనేటువంటి విధంగా ప్రజల చెవులో పువ్వులు పెడదామనేటువంటి కార్యక్రమమే. టెక్నికల్గా మనం మాట్లాడదాము. ఈ డేటా అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు కానీ ఇప్పుడు మీరు వేసిన బయట కానీ సాక్ష్యాధారాలతో సహా, అంటే ఎవిడెన్స్, రిటర్న్ డాక్యుమెంట్స్ ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉండే డాక్యుమెంట్స్ ప్రకారమే చెప్పారు. ఈరోజు డేటా సెంటర్ అనేటువంటిది వాళ్ళు కొత్తగా తెచ్చినట్టు ఊహించుకుంటుంటారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆ డేటా సెంటర్ ఏదైతే ఇప్పుడు గూగుల్ వాళ్ళు వచ్చి పెట్టారో ఇది ఇప్పుడుది కాదయ్యా బాబు, ఇది 2020 సంవత్సరంలో కోవిడ్ టైంలో వచ్చినప్పటి నుంచి ఆ టైంలో మా యొక్క ప్రభుత్వం యొక్క కృషి వల్ల, మా ప్రభుత్వం యొక్క డెలిగేషన్ వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని, సింగపూర్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా అదానీని ఒప్పించి ఈ యొక్క విశాఖపట్నం ఏదైతే ఉందో అన్ని విధాల అనువైనటువంటి ప్రాంతము, ఐటీ విషయంలో దేశంలో నెంబర్ 1 అయ్యేటువంటి పొటెన్షియల్ ఉంది కాబట్టి విశాఖపట్నంలో ఈ యొక్క పెట్టుబడులు పెడితే మా యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని చెప్పి వాళ్ళని ఒప్పించేసేసి కండిషనల్గా చేసినటువంటి ఆ యొక్క ఒప్పందం ఈరోజు ఎన్హాన్స్మెంట్ అయ్యి మరో రూపంలో ఈరోజు వచ్చేసింది. సో దానికి సంబంధించినటువంటిది వివరాలు నేను చెప్తాను సార్. ఏదైతే ఇందాక చెప్పినట్లు ప్రసాద్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, అదేవిధంగా జగన్ గారు చెప్పినట్టు ఈ యొక్క లెటర్ ఉంది కదా, 9/3/2021 అంటే మార్చి నెల 9వ తేదీ 2021 సంవత్సరంలో జయలక్ష్మి గారు, జి విజయలక్ష్మి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఐటీ, ప్రజెంట్ కూడా సీసీఎల్ లేకుందనుకుంటా, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉందనుకుంటా, ప్రజెంట్ కూడా ఇదే ప్రభుత్వంలో కొనసాగింపుగా ఉంది. ఆమె ప్రభుత్వం తరపున లెటర్ రాసిన సింగపూర్ ప్రభుత్వానికి క్లియర్ కట్గా చెప్తూ క్రియేషన్ ఆఫ్ డేటా సెంటర్, అదానితో పెట్టుకున్న డేటా సెంటర్, అదేవిధంగా అక్కడ పెట్టినటువంటి 3 అంశాలు, ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు సార్. ఆ లెటర్లో ఆమె రాసినటువంటిది గవర్నమెంట్ అంటే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాసింది క్రియేషన్ ఆఫ్ విశాఖపట్నం అండ్ సింగపూర్ డేటా సెంటర్ అని రాస్తూ 3500 కిలోమీటర్లు ఇది సముద్ర అంతర్భాగంలో వచ్చేటువంటి కేబుల్ ఏదైతే ప్రధానమైనటువంటి సబ్సీ కేబుల్ అంటారు, సముద్ర భూగర్భంలో వేసేటువంటిది, ఆ యొక్క కేబుల్ ద్వారానే వీళ్ళు చెప్పేటువంటి ఇతర దేశాలకు కావచ్చు డేటా సెంటర్కి మిగతా ఎకో సిస్టమ్ డెవలప్ కావడానికి ఏర్పడేటువంటిది మేజర్ యొక్క అది అదానీని ఒప్పించేసేసి, ఇది అప్పుడు అదానీ పెట్టినటువంటి పెట్టుబడి ఎంతంటే సార్ 87,000 కోట్లు, అంటే 10 బిలియన్. వీళ్ళు చెప్తున్నారు కదా 15 బిలియన్ వచ్చింది ప్రపంచంలోకెల్లా అతి పెద్దదనేసి. అతి పెద్దదిలో $10 బిలియన్ అంటే 87,000 కోట్ల రూపాయలు ప్రతిపాదనలతో 5 ఫేజుల్లో, అంటే 5 స్టేజీల్లో 3 సంవత్సరాలు పెట్టి అది కూడాను ఫేస్డ్ మేనర్లో కంప్లీట్ చేయాలి. ఇచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది 24,900, అంటే 25,000 మంది ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా ఉంటేనే ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీ కానీ వస్తాయి అనేటువంటిది క్లియర్ కట్గా అగ్రిమెంట్ ఉంది. డేటా సెంటర్లో అది కాక స్కిల్ యూనివర్సిటీ, ప్రజలు స్కిల్ కావాలి కాబట్టి ఎకో సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ రావాలి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ బిజినెస్ పార్క్ డెవలప్ చేయాలి, తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. ఈ డేటా సెంటర్కి ఇవన్నీ కూడాను ముడిపెట్టి ఇది అయితేనే పూర్తి అయితేనే ఈ 25,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఈ యొక్క పెట్టుబడులు వస్తాయి, ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుందని ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అదానీని ఒప్పించి చేశారు. అదానీ గారిది కూడా మీరు చూడండి, ఇప్పుడు కూడా ట్విట్టర్లో గౌతమ్ అదానీ గారు ట్విట్టర్లో ఆ రోజు ట్వీట్ చేసింది, గూగుల్తో భారతదేశంలోనే. శివశంకర్ గారు, అదానీ పేరు బయటకు రాకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎందుకు ప్లాన్ చేశారు? ఒకటి, అదానీని బయట పెట్టిన అదానీ పేరు చెప్పాలంటే గనక అదానీతో పాటు
బ్యాక్గ్రౌండ్ అదాని ఖచ్చితంగా అంటాడు థ్యాంక్స్ అంటే ఇప్పుడు రిప్లై ఇచ్చేస్తారు. ఎందుకు అదానికి థ్యాంక్స్ చెప్పారంటే అదాని డేటా సెంటర్లో పార్ట్నర్షిప్ అంటారు. అదాని డేటా పార్ట్నర్షిప్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వచ్చారు కదా, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, ఆ రోజు సింగపూర్ ప్రభుత్వం ఒప్పుకునింది కదా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందనేటువంటి ఉద్దేశంతో దీన్ని కప్పెట్టి కనీసం అదానిని కూడా రాకుండా ఆ ఢిల్లీలో తండ్రి కొడుకులు కూర్చొని ఆ యొక్క గూగుల్ ఆయన్ని కూర్చోబెట్టించేసి చప్పట్లు కొట్టించేసి వచ్చేసింది అనేసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారు, పేపర్లో యాడ్ అంతా ఇస్తున్నారు. ఈరోజు ఓపెన్గా చెప్పండి, నిన్న కూడాను 5వ తేదీ అనుకుంటాను కాటంనేని భాస్కర్ గారు ప్రజెంట్ ఐటీ సెక్రటరీగా ఉన్నారు. ఎవరు జయలక్ష్మి గారి ప్లేస్లో కాటంనేని భాస్కర్ గారు ఉన్నారు. కాటంనేని భాస్కర్ గారికి 5వ తారీఖున సింగపూర్ ప్రభుత్వము ఒక ఫర్దర్ ప్రాసీడింగ్గా ఫాలో అప్ లెటర్ అది మెయిల్ రాసింది, ఈమెయిల్. ఆ ఈమెయిల్ కూడా ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో అయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో అందులో క్లియర్ కట్గా మా పార్ట్నర్స్ అదాని వాళ్ళకి భూ కేటాయింపులు కేటాయించండి, వాళ్ళు డేటా కన్స్ట్రక్షన్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత సివిల్ వర్క్ అదేవిధంగా ఎక్విప్మెంట్ హార్డ్వేర్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మేము వస్తాము, మా యొక్క 3 పార్ట్నర్స్కి సంబంధించినటువంటి వాళ్ళని అలొకేషన్ చేయండి అని చెప్పి ఇప్పుడు కూడాను ఈ ఈమెయిల్ అనేటువంటి సర్క్యులేట్ అవుతుంది. ఈరోజు మా ప్రజా సంకల్పం అనేటువంటి పత్రికలో కూడాను మెగాజైన్లో కూడాను ఆ మెయిల్ అచ్చు వేసినాం. సో దీన్ని బట్టి ఏమైంది, ఈరోజు భాస్కర్ గారు చెప్పండి, భాస్కర్ గారు రిప్లై ఇయ్యారు ఇలా ప్రభుత్వం మాకేం సంబంధం అంటే అదానికి మీకు ఎందుకు ఇవ్వాలి, గూగుల్ కదా అని ఇవ్వాలి, ఇస్తారా దానికి రిప్లై ఇవ్వాలి. ఇలా రిప్లై ఇచ్చాడు అదానికి ఏం సంబంధం అంటే మేము అదానికి ఇవ్వము ఓన్లీ గూగుల్ కి ఇవ్వాలనేటువంటి రిప్లై ఇచ్చారు. 5వ తేదీ వచ్చింది కదా, ఈ రోజుకు దగ్గర 12 రోజులు అవుతుంది కదా, అదానికి రిప్లై ఇచ్చారా? మరి ఇప్పుడు వైజాగ్ లో పెట్టిన హోర్డింగ్లు ఇవన్నీ వేస్తా లోకేష్ ఘనతని కీర్తిస్తూ వైజాగ్ లో హోర్డింగ్లు పెట్టారు కదా, అవన్నీ డబ్బులు వృధానేనా? ఖచ్చితంగా సార్, ఈ పేద ప్రభుత్వం అనేటువంటిది బీదర్పులు అరుస్తున్నారు కదా, ఈ పేపర్ యాడ్లు దానికి ఇచ్చేసి ఇదంతా ఇస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బూడిదల పోసిన పన్నీరే కదా. లోకేష్ గారి ఘనత ఏమి లేదా ఇందులో? ఎక్కడుంది సార్? ఈ యొక్క టైమ్స్ ఆఫ్ ఇండియా ఎవరు సార్ పత్రిక? టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూట్రలే కదా. టైమ్స్ ఆఫ్ ఇండియా ఎప్పుడు సార్ అది ఇచ్చినటువంటి 2022 సంవత్సరం అక్టోబర్లో ఇచ్చింది కదా. అక్టోబర్లో ఇచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో గూగుల్ కి డేటా అదాని డేటా సెంటర్ గూగుల్ టైఅప్ అయ్యాయి, అతి పెద్దది రాబోతుంది వీళ్ళిద్దరు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో వస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఎందుకు ప్రకటించారు? అంటే మా ప్రభుత్వంలో ఏర్పాటు అయ్యేసి మా ప్రభుత్వంలో అగ్రిమెంట్లకు అన్నీ అయిపోయేసి 2023లో ఫౌండేషన్ స్టోన్ వేస్తే 87,000 కోట్ల రూపాయల కంటే దగ్గర 10 బిలియన్ డాలర్స్కి ఇస్తే ఈరోజు దాన్ని వాళ్ళందరినీ మసిపెట్టి చేసి నిజంగా లోకేష్ టాలెంట్ చూసి ప్రపంచమే జేజేలు కొడుతోందని రాశారు, మీరు చూడలేదా కొన్ని పత్రికల్లో? అదే సార్, ఇదే జేజేలు కొడితే వాళ్ళు దావోస్కి వెళ్ళేసి ఇచ్చారు కదా TV5లో ఆంధ్రజ్యోతిలో మైనస్ టెంపరేచర్లో ముసలాయన వణుకుతుంటుంటే మిగతా వాళ్ళందరూ కూడాను కోర్టు కూడా వేసుకోకుండా సట్టుతో అట్లే వెళ్ళాడంట స్టాళ్ళ దగ్గరికి, అట్లనే వెళ్ళాడంట పెట్టుబడులు తీసుకురావడానికి. మరి దావోస్ నుంచి చేసేసి కనీసం సాంబార్ ఇడ్లీ ఖర్చులు కూడా రాలేదు కదా సార్, టీ ఖర్చులు కూడా రాలేదు కదా, ఊగులాడుకుంటా వచ్చారు కదా, ఊగులాడుకుంటా వచ్చారు. మరి ఇంత పెద్ద గొప్ప వాళ్ళైతే దావోస్కి వెళ్ళి 2 విమానాలు వేసుకొని పోయి బృందాలను తీసుకొని వెళ్ళేసేసి కోట్లాది రూపాయలు ఖర్చులు పెట్టి అక్కడ డబ్బా కొట్టి ఎల్లో మీడియాకి యాడ్స్ ఇచ్చి నేషనల్ మీడియాకి యాడ్స్ ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ₹1 చిల్లిగవ్వ పెట్టుబడి తీసుకురాలేదే. ఈ రోజు చెప్తున్నాను ఓపెన్ గా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కి జయలక్ష్మి గారి పేరు, IAS గారి పేరు, కాటంనేని భాస్కర్ గారి ప్రత్యుత్తరాలను కూడాను ఆన్ రికార్డుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు అధికారులు వచ్చి అదానికి సంబంధం లేదని IT డిపార్ట్మెంట్ ఉంది కదా, కన్సర్న్ డిపార్ట్మెంట్, IT డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు అదానికి సంబంధం లేదు, ఈ గూగుల్ డేటా సెంటర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఐఆర్లో చేసినటువంటి అదానికి సంబంధం లేదు, గూగుల్ అలోన్ వస్తుంది, అదానిని ఎవరు అదాని అని ప్రశ్నించండి. ఇప్పుడు ఖచ్చితంగా దీనికి రిజైండర్ ఇవ్వాల్సిందే. ప్రభుత్వం తరపు నుంచి ఇది అబద్ధమైతే రేపు పొద్దున ప్రభుత్వం ఒక జీవో కానీ ఒక నోటు కానీ యుఓ నోటు కానీ ఇచ్చేసేసి లేదు డేటా సెంటర్కి అదానికి సంబంధం లేదు, లేదు అదానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ యొక్క ఒప్పందానికి దీనికి సంబంధం లేదు, అసలు గూగుల్ ఎవరో అదాని ఎవరో ఓన్లీ గూగులే వస్తుంది, ఈ $15 బిలియన్ ఈ యొక్క 130,000 కోట్లు అని చెప్పొచ్చు కదా. కరెక్ట్ సార్. ఇంకోటి సార్, వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో SIBP ఉంది, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని ఇప్పుడు ముఖ్యమంత్రి అధ్యక్షునిగా పెట్టుకున్నారు.
అందులో ఇదే డేటా సెంటర్ వస్తుందని 200 మంది ఎంప్లాయీస్ అని చెప్తారు. ఈ రోజు 1,80,000 మంది అంటారు. 1,80,000 మంది ఎక్కడ? జెన్యున్గా ఒకటి సార్, మీరు అన్నట్టు ఇందాక అడిగారు, మీరు ఇన్ని రోజులు చేసేసి మీరు ఎందుకు చెప్పుకోలేదయ్యా అనేటువంటి ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు. ఇంత చేసి ఇప్పుడేందయ్యా మీరు అనేటువంటిది. అవును, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ప్రచారాలకి దూరంగా ఉంటారు, దూరంగా చేతులు ఉంటారు. చూపిస్తాయి ఉండనివ్వండి కానీ, అనేటువంటిదే. దూరంగా ఉంటే ఉండనివ్వండి కానీ దానివల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకోండి సార్. క్రెడిట్ చోరీలో దానివల్ల జరిగే నష్టం ఏంటో చూసారు కదా. Yes, sir. చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు కూడా అదే. చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి ఒక రాజకీయ నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో సపరేట్గా ఉన్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకోకండి. మీరు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత అయినా చేసింది చెప్పుకోండి, అబద్ధాలు చెప్పకండి. చేసింది చెప్పుకుంటే చాలు. మీరు అదే అనిపిస్తుంది ఈశ్వర్ గారు, మీరు అన్నట్టు చేసింది కనీసం చెప్పకపోతే ఎట్లా? ఏదో అంటారు కదా, నిజం బయటకు వచ్చే లోపల అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుందని చెప్పి, నిజం గడప దాటే లోపల మా గడప దాటలేదు, ఈ ఊరంతా తిప్పుకొని ఏదో అదా అని గూగుల్ అనేటువంటి బ్యాండ్ భజన వేసుకుంటా ఉన్నారు. ఇంత దుర్మార్గం ఈ రోజు మరి రావాలి. ఒకదానికి దీనికి చెప్పాలి, మరి దీనికి సమాధానాలు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఒకసారి ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, అదానీ డేటా సెంటర్దే ఈ రోజు గూగుల్ అనేటువంటి పేరుతో వస్తుంది. ఈ రోజు 15 బిలియన్ అంటున్నారు కదా, అతి పెద్దదని. అందులో $10 బిలియన్ అంటే 87,000 కోట్ల రూపాయలు అదానీ గారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టే ఈ రోజు పట్టాలెక్కి ముందుకు నడుస్తా ఉంది, నడిపించాలని చూస్తున్నారు. రైట్ సార్, ఇది వాస్తవము. రైట్ సార్.